యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఒక జాతరలాగా ఉండబోతుందని అయితే మాకు ట్రైలర్తోనే అర్థమైంది. ఎర్ర సముద్రం అని ఎందుకు పిలుస్తారు అనేది కూడా ఆ డైలాగ్తో మీరు చెప్పారు కాబట్టి, సో ఆడియన్స్ అయితే ఫుల్ అసలు యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక కొత్త రకమైన యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చా? 100% అండి. బికాస్ వీ టుక్ స్పెషల్ కేర్ ఇన్ డిజైనింగ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్. బికాజ్ వాటర్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అండర్ వాటర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, సముద్రం ఒడ్డున యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ దే వర్ షాట్ ఇన్ ద నైట్. అండ్ ఎర్ర సముద్రం అంటే దర్ విల్ బి బ్లడ్. సో డెఫినెట్గా యాక్షన్ కూడా బోర్ కొట్టకూడదు. యాక్షన్ కోసం కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అలాగే డిజైన్ చేయాలి కాబట్టి ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ ఇది. వి టుక్ స్పెషల్ కేర్ ఇన్ డిజైనింగ్ యాక్షన్. ఓకే. జనరల్గా ఏ ఫిల్మ్ షూట్ చేస్తున్నా కొన్ని అనుకోని గాయాలు అవ్వటం ఇట్లా జరుగుతుంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ అంటే. సో వాటర్లో కాబట్టి డెఫినెట్గా లక్కీలీ ఏం లేదనుకోవచ్చా, హ్యాపీగా షూట్ అయిందా, లేదంటే ఏదైనా చిన్న చిన్న గాయాలు? అంటే పెద్దగా ఏం జరగలేదండి, కాల్ స్లిప్ అవటం ఇలాంటివి తప్ప. బికాజ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం యాక్షన్ ఫిల్మ్ స్పెషల్గా కేర్ తీసుకోవాలి. రిహార్సల్స్ అందరూ ప్రాపర్గా చేశారు. సో ఆల్ ద స్టంట్ డైరెక్టర్స్ ముందు 10 days 15 days నుంచి ఫుల్ ఎపిసోడ్ డిజైన్ చేసుకొని ఏ షాట్ ఎలా తీయాలి ఇంత హోంవర్క్ చేశాం కాబట్టి సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకున్నాం ఎవ్రీ షాట్కి. సో అందుకని ప్రాబ్లం ఎవరికి ఏం అవ్వాలి, లక్కీలీ టచ్ వుడ్. యా. ఓకే. సో సార్ అంటే ఒక కొలాబరేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ కొలాబరేషన్లో మళ్ళీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. హిట్ అయిందంటే హిట్ కాంబో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇన్ దట్ వే మీ హీరోస్ చూస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ లైనప్ ఎలా ఉండబోతుంది? ఈ మధ్య అదర్ లాంగ్వేజెస్ నుంచి హీరోస్ని తీసుకొని కూడా ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి ఇన్ దట్ వే లైక్ ప్రీవియస్ కాంబోస్ ఏమైనా సెట్ అవ్వే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్. కొంత గ్యాప్ తీసుకుంటారు కదా సార్ ఫిల్మ్. యా. ప్లస్ ఒక ఎగ్జైటింగ్ ఐడియా రావాలి. సో ఆ ఐడియాకి ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు తీసుకో అంటే ఎవరితో పడితే వాళ్ళతో చేసే అంటే ది డైనమిక్స్ ఆఫ్ సినిమా హ్యావ్ చేంజ్. అంటే ఒక పెద్ద స్కేల్ ఫిల్మ్ తీయాలి అంటే ఒక చిన్న స్కేల్ ఫిల్మ్ తీయాలన్నప్పుడు ఇంకో రకం. ఒక చిన్న కథ అనుకోండి, దాని అసలు వేరే సెటప్, అసలు కంప్లీట్గా మైండ్ సెట్ మారిపోద్ది. ఇట్స్ బిగ్ స్కేల్, ది ఎమోషన్ షుడ్ బి రైట్, ది వరల్డ్ షుడ్ బి రైట్, ది యాక్టర్ కూడా అందులో ఫిట్ అవ్వాలి. అలా అందుకని నెక్స్ట్ నుంచి స్ట్రాంగ్ ఐడియా రావాలి. ఆ స్ట్రాంగ్ ఐడియాకి వరల్డ్ బిల్డ్ అవ్వాలి, దానికి తగ్గ యాక్టర్స్ రావాలి. సో ఐ డోంట్ థింక్ ముందే వీళ్ళతో చేసేద్దాం ఇలా అనుకోరేమోనని నా ఫీలింగ్. ఓకే. సో సార్ ఒకటి రిలీజ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ 5:04 PM 6:03 PM ఇట్లా అంటే నాకు అది లైక్ అంటే సెంటిమెంట్లా ఫీల్ అవుతారా, లేదంటే నాకు అది అడగాలని ఎప్పటి నుంచి ఉంది సార్? సో ఐఎమ్ ఆస్కింగ్ యూ. యా, కొందరికి ఏంటంటే జనరల్లీ నాకు క్యూరియాసిటీ ఉంది ఏంటంటే ది మార్కెటింగ్ గైస్ ఫీల్ దాట్ కొందరికి 9 ఏదో బాగుంటుందని. ఓకే. సో 6:03 is 9, 6:39, 5:49, 4:59. ఐ థింక్ ప్రాబ్లీ అంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి 9 ఎప్పుడు లక్కీ నెంబర్ అనుకుంటా. ఐ థింక్ మీకు ఆ డిస్కషన్ ఏం రాలేదు అయితే? ఆయన అడగరు, ఎన్టీఆర్ గారు అడగరు, నేను అడగను అసలు. బికాస్ దట్స్ మార్కెటింగ్ టీమ్ కాబట్టి సో దే విల్ సీ దట్ ఆ టైం అని. నేను కూడా పోస్టర్ మీద చూస్తాను అంతే. మీకు అసలు సెంటిమెంట్స్ ఏమైనా ఉంటాయా సార్? జీరో అండి. జీరో సెంటిమెంట్, అసలు జీరో. లక్ ఫ్యాక్టర్ని కానీ ఏమైనా నమ్మకపోవడం కూడా నేను పట్టించుకోను. అది వి డిడ్ అవర్ జాబ్,